నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రైతులందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులందరూ రావాలని ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఇది మన నిజామాబాద్ పట్టణంలో పెట్టడము ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ గర్వకారణమని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు, పసుపు అనేటువంటిది మన హిందూ సమాజంలో చాలా పవిత్రమైనటువంటి భావనతో మనందరం చూస్తాం. పసుపు శుభ కార్యక్రమాలకు ముందుగా వాడతాము. అంతేకాకుండా పసుపు శుభ కార్యక్రమాలకే కాకుండా అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్లో మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము. ఇది అందరూ రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్ గా నాన్ పొలిటికల్ గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా, పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నరేంద్ర మోడీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ మనం చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని
చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారి తాలూకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూశాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాలని ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యస్ మాగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాట్లు చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంతే. ఏ ఒక్కరైనా సరే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చే కాన్వాయ్లో ఉన్న వెహికల్ కానీ, లేకపోతే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడున్న రో పార్టీ కానీ మనం అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడాలని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలని, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాల్ని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతుందని కాదు. ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది. చేతకాక 1 సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేక ప్రజలతో చిత్రీకరించబడుతున్న తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంది. మాది ప్రతిపక్ష పార్టీ, ప్రజల తరఫున మేము గొంతెత్తి అడగవలసిన బాధ్యత మాకుంది. ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి చేశారో, ఇలాంటి అక్రమ కేసులు పెట్టినా, ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మెడలోంచైనా సరే ప్రజలకు కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అది మా బాధ్యత. ఆ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాను, ఈ ప్రభుత్వం తాలూకా కుతంత్రాలు, కుయుక్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి నీచమైన ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం చూడలే. ఆలోచన చేయమని పెద్దల్ని, మేధావుల్ని అందరినీ కోరుతున్నాం. మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము ఎప్పుడు నిర్వర్తిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 61 సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్కే బీపీ, షుగర్, రకరకాల వ్యాధులు వచ్చింటాయి వాళ్ళకు. మా అంటే బతికేది 20 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత. రిటైర్ అయిన నాటికి 99% ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్ అయ్యింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగి మాకు ఇంతవరకు కనపడలే. ఏదో ఒక రకమైన జబ్బు. కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో రిటైర్ అవుతున్నారు. టెన్షన్తో, జబ్బులతో రిటైర్మెంట్ అయ్యడం ఒకటైతే
అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పైసలు వస్తే నేను ఆ వైద్యం చూపించుకొని బతుకుతా అని ఆశతో ఉండేది. కానీ ఇలా రోజుకో గుండె ఆగిపోతూ ఉంది. సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు, ఇతను 61 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యిండు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన వచ్చిన జబ్బు చూపించుకోవడానికి, డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు. ఆఫీసుల చుట్టూ తిరిగిండు, ఎప్పుడు వస్తాయని. అయ్యా నీవు కావు, ఇంకా 10,000 మంది ఉన్నారు, 10,000 మంది తర్వాత నీకు వస్తుంది, నీకు ఇప్పుడే డబ్బులు రావంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగూలిపోయాడు. ఆయన సుస్తయింది. నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు, తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళిండు. డబ్బులు కడుతుంటే, అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావు అని చెప్పి టెన్షన్స్తో, అందరి ముందర టెన్షన్స్తో గుండాకి చచ్చిపోయిండు ఆయన. ఇలా రోజుకొకరు చనిపోతున్నారు 10,000 మందిలో. దీనికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చేది కావు, వాళ్ళ పైసలే, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి, వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇవ్వడానికి ఒక 4-5 వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం టోటల్గా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్డ్ అయిన 10,000 మందిని చంపుతా ఉన్నారు. ఏ ఉద్యోగి ఇట్లా గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం, గుర్తుపెట్టుకోండి. హాస్పిటళ్ళల్లో వైద్యానికి డబ్బులు కావాలి, హెల్త్ కార్డ్స్ అన్న అదట్లే డబ్బులు కావాలి. ఇవాళ రేపు పైసల గురించి కన్న తల్లిదండ్రులే, కన్న పిల్లలే ఎంత వేధిస్తారో పేపర్లు చూస్తున్నాం, ఏ రకంగా సంఘటనలు జరుగుతున్నాయో. ఆయన బతుకుదాం అంటే బతకలేని. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి, వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. గతంలో కూడా మీకు తెలుసు, 2014-19 మధ్యలో 2014 ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం, ప్రజలు మర్చిపోతారని చెప్పి వారు అనుకోవడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగన్తో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఎందుకంటే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు 2019లో 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేశారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అమలైపోయినట్టే, ఆ సూపర్ 6 గురించి మాట్లాడడానికి వీల్లేదు, సూపర్ 6 అనేటువంటిది అమలు చేసేసాం, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలుక మందం అనేటువంటిది వారి ప్రసంగాల్లో, వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం. సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో. ప్రజాగలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు, మీ అందరు గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారున్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి
వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోతో పాటు వారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఉన్నటువంటిది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నోటికొచ్చినట్టు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి, ఈ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యులకు, అబద్ధాల కమిటీ సభ్యులు ఏపీసీ అంటే అబద్ధాల ప్రచార కమిటీ, పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. నేను రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ అబద్ధాల కమిటీని రద్దు చేయండి, తెలంగాణ బాగుపడుతుంది. అబద్ధాల ప్రచార కమిటీని రద్దు చేయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మనమేమో ఢిల్లీలో హైకమాండ్ అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి 2 హైకమాండ్లు ఉన్నాయి. ఒకటేమో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నాడు రాహుల్ గాంధీ, ఇంకోటేమో ఏపీ రాజధాని అమరావతిలో బాబు ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆయనకు హైకమాండ్లు. ఇలా మేడిగడ్డని ఎండబెట్టి, పొలాలన్నీ పండబెట్టి, ఇలా గోదావరి నీళ్ళన్నీ బనకచెర్ల తీసుకుపోతా ఉంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ అయితే ఏం మాట్లాడాలి? బనకచెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా చంద్రబాబు, నీ సంగతి ఏందని మాట్లాడాలి. నీకేం అవసరం? నా తెలంగాణ ఎడారిగా మారుతుంది, ఈ మిగిలి జలాన్ని గోదావరిలో నీళ్ళన్నీ నువ్వెత్తుకోపోతే ఆ పైన ఉన్నటువంటి నా తెలంగాణ, సగం తెలంగాణ ఇక్కడ ఉన్నది కదా, నా రైతన్నలు ఏం కావాలా? నిన్ను ఎన్నుకున్నది, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది, మీకు అధికారం ఇచ్చింది. సమైక్య రాష్ట్రంలో 65 సంవత్సరాలలో ఏదైతే దమనకాండ, ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయానికి మీరు ఒడిగడతా ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న అందాల పోటీలో మీటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు. ఎంత దుర్మార్గం అంటే, బాలకృష్ణ జై తెలంగాణ అన్నాడు, అల్లు అర్జున్ జై తెలంగాణ అన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 18 నెలల్లో ఒక్కరోజు జై తెలంగాణ. తెలంగాణ ద్రోహులు మీరా మేమా? అమరవీరుల స్తూపము అసెంబ్లీ పక్కనే ఉంటుంది, మేము కట్టించింది అయితే మీకు నచ్చలే. అంటే మీకు మంచిగా ఏమో నచ్చుతాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటే మీకు నచ్చుతాయి, మీకు అవసరం ఉన్నాయి నచ్చుతాయి. సెక్రటరియట్ పెట్టి కట్టించినాం, అది మేమే కట్టించినాం కదా, ఎందుకు కూర్చోవాలి? పక్కనే ఉండే కమాండ్ కంట్రోల్ కట్టించినాం, మేమే కట్టించినాం కదా, మీరు ఎందుకు కూర్చోవాలి? చిత్తశుద్ధి ఉంటే 33 జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టించినాం, 30 కలెక్టరేట్లు కట్టించినాం, ఎందుకు కూర్చోవాలి? మీకు కేసీఆర్ కట్టించింది, మీరు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు, బిల్డింగులు నచ్చాయి కదా. కాళేశ్వరాన్ని ఎట్లయితే ఎండబెట్టి తెలంగాణ కేసీఆర్ గారిని బూచిగా చూపించి బద్నాం చేయాలని మీరు కుట్ర చేస్తూ ఉన్నారో, మరి ఇవన్నీ మేమే కట్టించినాం కదా, మీరెందుకు కూర్చుంటున్నా? ఇంత జరుగుతూ ఉంటే ఒక్కరోజు అసెంబ్లీ పక్కనే ఉంటుంది అమరవీరుల స్తూపం, ఒక్కరోజు 4 పువ్వులు వేయలే, అమరవీరులకు నివాళులు అర్పించలే, మీరే ముఖ్యమంత్రి. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని చెబుతున్నారు. చంద్రబాబు గారే తీసుకొచ్చి సెంగయ్యని టైర్ కింద వేశారంటాడు ఒకడు. ఈ సెంగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి, ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిది మొట్టమొదటి నుంచి కూడా నేర ప్రవృత్తి. ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. మీకు ఎప్పుడైనా పత్రిక, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా కాదు
నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేనంటున్నా జగన్ది నేర ప్రవృత్తి అంటున్నా. నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. నేను 10th లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ అంటారు. ఆ ఫస్ట్ పక్కన పెడితే ఏ కాలేజీలో చదివావయ్యా నువ్వు? ఇంటర్ ఏ కాలేజీలో చదివావు? డిగ్రీ ఏ కాలేజీలో చదివావు? నువ్వు MBA ఏ కాలేజీలో చదివావంటే అది మాత్రం ఆ ఒక్కటి అడగొద్దు అంటాడు. అంటే అతను మనస్తత్వం చెప్పాలనేది నా ఉద్దేశం. అతను కించపరచాలి, చదువుకోలేదు అతనని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. జగన్ మనస్తత్వం తెలియాల రాష్ట్ర ప్రజలకి. ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకుడి మనస్తత్వం తెలియాలా? క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా? అది చెప్పాలనేది నా ఉద్దేశం. చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని లాలించి భుజాల మీద మోసాడు అతను. వివేకానంద రెడ్డి గారు ఇతని బాబాయ్ అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి. ఎవరిబడి నోస్ ఇట్. కంటనీళ్ళు పెట్టుకొని కిమ్మనకొండ పక్కకి వెళ్ళాడు. నేర ప్రవృత్తి. అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు. ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు. మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చెంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. ఏ నా కొడుకులు కొట్టలేరు. అది చెప్పాలనేది నా ఉద్దేశం. నేర ప్రవృత్తి. నేనంటున్నా, నేను బాబాయిని వేసేసిన వాడికి సెంగైన వేయటం ఒక గొప్ప. సొంత బాబాయిని వేసిన వాడికి ఒక దళిత వర్గానికి చెందిన సెంగయ్యని, ముసలోడిని వేయటం గొప్ప. ఏమైనా ఒకసారి ఆలోచిస్తాడా? అయ్యో పాప ఇతను ఇదేయాడే, చనిపోయాడే, లాగి అవతల పడేయండి అని ఉంటాడు. కారులో ఉన్న మాకేం సంబంధం అంటారు. మీ అందరికీ సంబంధమే. ఆయన మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యి వెళ్ళాడండి. ఎవరు అతను? ఏదో అమరావతి మహిళలను బూతుల మీద పెట్టి బెయిల్ మీద ఇచ్చారండి. సీనియర్ జర్నలిస్ట్ అంట అతని పేరు. బెయిల్ ఇచ్చారండి, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు. నిన్న చూశాను నేను. బస్సులో యాక్సిడెంట్ అవుద్ది, బస్సు తొక్కుద్ది, బస్సులో ఉన్న వాళ్ళందరినీ వేస్తారా అని అడుగుతున్నాడు. ఇది బస్సు కాదురా బాబు, కారు. కారులో ఉన్నది నలుగురు నాయకులు. అక్కడ అసలు నాయకుడు, పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు. పార్టీ కార్యకర్త పోలీసు ఆంక్షలని ధిక్కరించి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ పోరాటం ఏదో ధిక్కరించి ముందుకు వెళ్తున్నారు. అప్పుడు అతను చనిపోయాడు. అయ్యో యాక్సిడెంట్, టైర్ కింద నలుగుతుందని గగ్గోలు పెట్టారు జనం. లాగి అవతల పడేయండి అన్నారు కారులో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.